వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంత్ టీవీ. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల గురించి వేడి వాతావరణం, ఒక హాట్ టాపిక్ అనేది ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంది. మన ఆర్మూర్ మున్సిపాలిటీలో గత 20 సంవత్సరాలుగా పాత్రికేయ అనుభవం ఉన్నటువంటి మన మిత్రుడు, అందరి శ్రేయోభిలాషి పుట్టిమురళి గారు 6వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేయబోతున్నారు. వారి మనోగతం ఏంటి, అసలు ఈ 6వ వార్డుకి సంబంధించి ప్రజలకి, 6వ వార్డుకి ఆయన చేయబోయే సేవ ఏంటి, రాజకీయ ప్రస్థానం ఏంటన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే ప్రశాంత్ గారు. నా 6వ వార్డు ప్రజలకు, ఓటర్ మహాశయులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. పుట్టిమురళి, ఆర్మూర్ మున్సిపాలిటీలో మ్యాక్సిమం ఎక్కడ అడిగినా పుట్టిమురళి అంటే ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా పాత్రికేయుడిగా మాత్రం అందరికీ తెలుసు. ఈ రాజకీయాల్లోకి దాదాపు ఒక పుష్కర కాల క్రితం మీరు రాజకీయ రంగేట్రం చేసినప్పటికీ మిమ్మల్ని ప్రజలు పాత్రికేయ మిత్రుడుగానే, జర్నలిస్ట్గానే గుర్తిస్తారు. పుట్టిమురళి 6వ వార్డు నుంచి మీ శ్రీమతి రాధా గారిని బరిలోకి దింపుతున్నారు. అవును. మరి రాజకీయంగా మీరు ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ పార్టీ నుంచి ఈరోజు టికెట్ తీసుకొని పోటీ చేస్తున్నారు. ఏంటి ఉద్దేశం ఏంటి అసలు? ప్రధాన ఉద్దేశం ఏంటంటే పాత్రికేయ రంగం నుంచి ప్రజాసేవ రంగానికి బదిలీ కావాలన్నది నా సంకల్పం. అంటే పాత్రికేయునిగా దాదాపు ఒక 20 సంవత్సరాల నా జర్నీలో ప్రజాసేవ చేయాలన్న ఒక సంకల్పంతో నేను ఈరోజు 6వ వార్డు నుండి బీసీ మహిళ కేటాయించడంతో నా శ్రీమతి రాధని బరిలో ఉంచి ప్రజాసేవ చేయాలని, ప్రజలకు మరింత చేరువగా నేను సేవ చేసుకునే భాగ్యం నాకు ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఈ 10 సంవత్సరాలుగా. రీసెంట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మన ప్రొద్దుటూరు రేణుకుమార్ రెడ్డి, ఆయనకి మీకు సాన్నిధ్యం చాలా దగ్గరది. అవును. ఎక్కడ అసలు మీకు పొసగలేదు? అసలు మీకు ఎందుకు టికెట్ రాలేదు? అంటే పొసగడం అంటూ ఏం లేదు. కాకపోతే నేను మొదటి నుంచిగా ఒక 1.5 year నుంచి నేను టికెట్ ఆశిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ నాయకులకు తెలుసు, సీనియర్ నాయకులకు తెలుసు, అందరికి తెలుసు. యాదృచ్ఛికంగా వాళ్ళకి ఎలాంటి అనాలిసిస్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ టికెట్ రాదు అని చెప్పేసి చెప్పడంతో నీకు కాకుండా వేరే వాళ్ళకి కేటాయిస్తున్నాం అని చెప్పి సంకేతాలు. టికెట్ రాదని ఎవరన్నారు? మామూలుగా టౌన్ ప్రెసిడెంట్ వినయ్ అన్న వాళ్ళందరూ సంకేతాలు అలాగే ఇచ్చారు వాళ్ళు. సో నేను ఆల్టర్నేట్గా నాకు నా లక్ష్యం నెరవేరదు, నా సంకల్పం సిద్ధించదు, నేను ప్రజలకు సేవ చేయాలనుకున్న నా కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది రాదేమో అన్న ఉద్దేశంతో నేను నాకు ఆహ్వానం పలుకుతున్న బీజేపీ పార్టీలోకి వచ్చేసాను. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళన్న మాట ఏంటంటే సర్వే చేస్తున్నాం మేము, సర్వే చేసిన ప్రకారం సర్వే ప్రకారం ఎవరైతే గెలుపు గుర్రాలు ఉంటారో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పారు. అంటే వాళ్ళ సర్వేలో మీ పేరు గెలుపులో లేదని వాళ్ళు అనుకున్నట్టు మీరు అనుకుంటున్నారు? వాళ్ళకి ఎలాంటి సర్వే రిపోర్ట్ వచ్చిందో నాకే తెలియదు. అంటే ఇక్కడ కూడా బహిర్గతం చేసిన దాఖలాలు లేవు. వాళ్ళే చెప్పారు ఒకరికి సర్వే ఉంది, ఒకరికి సర్వే లేదని. ఎవరికి సర్వే ఉంది, ఎవరికి సర్వే లేదు అన్నది స్పష్టంగా చెప్పలేదు. అంటే సర్వే రిపోర్ట్లు అనేది ఒక ఇది కాదనుకుంటున్నా, నేను ప్రామాణికం కాదనుకుంటున్నా. అంటే మనసులో సంకల్పం గట్టిగా ఉంటే ఖచ్చితంగా మన లక్ష్యం చేరుకుంటాం. ఆ ఉద్దేశం నాది. బీజేపీ పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచన మీద ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు? లేదు, అసలు యాక్చువల్లీ నేను బీజేపీ, వినయ్ రెడ్డి గారు కూడా బీజేపీలో ఉన్నారు. యాదృచ్ఛికంగా జరిగిన మొన్న సార్వత్రిక శాసనసభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ కు రావడం, నేను ఆయన ఒక సలహాదారుడిగా, ఒక ముఖ్య ఫాలోవర్ గా ఉండి ఆయనతో పాటు నేను కాంగ్రెస్ లోకి రావడం జరిగింది. దాని తర్వాత అనూహ్య పరిణామాల మధ్య మళ్ళీ నేను పుట్టింటికి వెళ్ళినాను అనుకుంటున్నా, అంటే నా సొంత గుడికి వెళ్ళినాను అనుకుంటున్నాను. అదే పైడి గారు ఫోన్ చేశారు మీకు? రాకేష్ రెడ్డి గారు ఆహ్వానం పలికారు నాకు, అంటే టికెట్ ఇస్తామని చెప్పేసి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మీకు టికెట్ రాలేదన్న విషయం తెలుసుకొని మిమ్మల్ని ఆహ్వానించారా, మొదటి నుంచి ఆహ్వానించారా? అంటే మీరు మా పార్టీలోకి రండి అని? అంటే టికెట్ రాలేదు అని ఆహ్వానించడానికంటే నాలో ఉన్న సంకల్పాన్ని వాళ్ళు గుర్తించి ఆహ్వానించారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే నాకు సేవ చేయాలన్న లక్ష్యం, నాకు సేవ చేయాలి, ప్రజలకు ఈయన చేయగలుగుతాడు అన్న గుర్తింపుని వాళ్ళు గుర్తించారని నేను అనుకుంటున్నాను. మీతో పాటు ఒక 100-200 మంది కార్యకర్తలు తీసుకెళ్లారు. 6వ వార్డులో ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పుట్టిమల్లి గెలవాలి. ఎట్టి పరిస్థితుల్లో కాదు, అసలు అక్కడ 6వ వార్డులో గెలిచేదే బీజేపీ పార్టీ. అది 6వ వార్డు అనేది కంచుకోట బీజేపీ పార్టీకి. గతంలో కూడా మీరు ప్రీవియస్ లో కూడా చూసుకోండి, జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కానీ లీడింగ్ లో ఉంది. మీరు అనుకున్నట్టే మాట్లాడదాం. అక్కడ బీజేపీ ఇంతమంది గెలిచింది. గెలిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ కొన్ని పరిణామాల వల్ల వేరే పార్టీకి వెళ్లాల్సి వచ్చింది.
అప్పుడు అక్కడ ప్రజలు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. వాస్తవం అది, జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే ఒక పార్టీని నమ్మి మనం ఓటేసిన తర్వాత అవును వాటిని డెవలప్ చేస్తారని చెప్పేసి అనుకున్నారు. అవును ఈరోజు పుట్టి రాధా వార్డు మెంబర్గా గెలిచిన తర్వాత, అవును. ఐ మీన్ కౌన్సిలర్ గెలిచిన తర్వాత అవును బీజేపీ పార్టీలో కొనసాగుతారా, అధికార పార్టీలోకి వెళ్తారా మళ్ళీ? ఎందుకంటే ఇప్పుడు వినయ్ రెడ్డికి అసలు కొనసాగుతారా అన్న దానికంటే పార్టీ చేంజ్ చేయడం అంటూ లేదు ఇక, శాశ్వతం. ఇక బీజేపీ పార్టీ అనేది పుట్టి రాధామూర్లికి శాశ్వతం, ఇక వేరే ఏ పార్టీకి కూడా వెళ్ళేది లేదు. ఇప్పుడు ఇంత జరిగినా వినయ్ రెడ్డి పార్టీ మరణం వల్ల విషయంలో ఇక్కడ కూడా కామెంట్ చేయలేదు. అవును, మీరు కూడా బీజేపీ పార్టీలోకి వచ్చిన తర్వాత మాకు అక్కడ అవమానం జరిగింది, మాకు టికెట్ ఇవ్వలేని విషయంలో కూడా మీరు ఎక్కడ కూడా గలమెత్తలేదు. చేయలేదు. అంటే మీకు వినయ్ రెడ్డికి మధ్య కాస్త సత్సంబంధాలు, ఆ సౌమ్యత అనేది ఉందని స్పష్టమవుతుంది. సౌమ్యత అంటే మిత్రత్వం ఎప్పటికీ శత్రుత్వం కాకూడదు అనేది నా ఉద్దేశం. అలాంటప్పుడు మీరు బీజేపీలో రాధా గారు గెలిచిన తర్వాత మీకు వినయ్ రెడ్డికి ఉన్న ఆ కమ్యూనికేషన్తో అవును అధికార పార్టీ మంది రండి అని చెప్పేసి అంటే మీరు వెళ్ళే అవకాశం ఉందా? లేదు, వెళ్ళం. బీజేపీలోనే కొనసాగుతాం, బీజేపీలోనే కొనసాగుతాం, గెలిచినా కొనసాగుతాము, గెలవకపోయినా బీజేపీలోనే కొనసాగుతాం, శాశ్వతంగా బీజేపీలోనే ఉంటాం. ఓకే, రైట్. చాలా హ్యాపీ, మంచి విజన్తో మీరు బీజేపీలోకి వచ్చారని అనుకుందాం. అసలు ఎందుకు 6వ వార్డు ప్రజలు పుట్టి రాధ గారికి ఓటేయాలి? ఒక 20 సంవత్సరాల పాత్రికేయ అనుభవం ఉన్న నాకు స్థానిక సమస్యలను ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఒక వార్డుకి అంటే ఒక కౌన్సిల్ వార్డుకి ఎలాంటి నిధులు తీసుకురాగలుగుతాం, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఫండ్స్ ఏ విధంగా ఉంటాయి, పార్లమెంట్ ఫండ్లు ఏ విధంగా తీసుకెళ్లాలన్న ఒక ఆలోచన, ఒక అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా నా వార్డును నేను ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసుకుంటాను. స్థానిక సమస్యలు ఏదైతే ఉన్నాయో, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, వాటర్ కానీ, స్ట్రీట్ లైట్ కానీ, ఈ ప్రధానమైన సమస్యలను ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తామన్న ఒక దృఢ సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం. మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాళ్ళ ఖచ్చితంగా స్థానిక సమస్యలు నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాం. తిరిగారా మీరు 6వ వార్డులో? మీరు ఆల్రెడీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నడుస్తుంది. డోర్ టు డోర్, ఓకే. సమస్యల విషయంలో ఎక్కడ డ్రైనేజ్ ఎక్కడ ప్రాబ్లం ఉంది, రోడ్లు ఎక్కడ అవసరాలు ఉన్నాయి, ఎక్కడ స్ట్రీట్ లైట్స్ అవసరాలు ఉన్నాయి చూసా? ప్రస్తుతానికి అన్నపూర్ణ కాలనీలో డ్రైనేజ్ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది. వినాయక్ నగర్ లో కొన్ని స్ట్రీట్ లైట్, ఒక పార్కు కావాలి, చక్కని పిల్లలు ఆడుకోవడానికి, లేదా సాయంకాలంలో కాలనీ వాసులు సీద తీయడానికి ఒక చక్కని పార్క్ కావాలి. ఆల్రెడీ కొట్టార్మూర్లో ఒక పార్క్ కూడా శాంక్షన్ అయిపోయింది. త్వరలోనే మా మున్సిపల్లో బీజేపీ జెండా ఎగరగానే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాం. స్పష్టంగా మీ మైండ్ లో ఒక మ్యాప్ అనేది ఉంటుంది, 6వ వార్డుని ఈ విధంగా 5 సంవత్సరాలు డెవలప్ చేయాలి అనేది. మీ మైండ్ లో ఉన్నటువంటి ఒక గొప్ప ఆలోచన ఏంటి మీ 6వ వార్డుకి సంబంధించి? 6వ వార్డుకు సంబంధించింది మాకు ముఖ్యంగా ప్రధానంగా ఆ డంపింగ్ యార్డ్ తో కొంత ఇబ్బందికరంగా ఉంది. నేను 6వ వార్డు కౌన్సిలర్ గా ఎన్నిక కాగానే మొదటిగా మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ డంపింగ్ యార్డ్ నుంచి అక్కడ నుంచి షిఫ్ట్ చేపిస్తాం. రెండవది, ఖచ్చితంగా మౌలిక వసతులు ఏవైతే వాటర్ కానీ, డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ ఖచ్చితంగా ఎమ్మెల్యే ఫండ్ తీసుకెళ్లి ఖచ్చితంగా సుందరీకరణగా, అసలు ఇది 6వ వార్డు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది, సుందరీకరణంగా ఉంది అనే విధంగా దాన్ని తీర్చిదిద్దుతాం. మూడవది, అక్కడ ఉన్న శ్మశాన వాటిక ఏదైతే ఉందో దాన్ని అంగరంగ వైభవంగా, అసలు వైకుంఠ ధామం అనే పేరు ఎలా ఉందో ఆ వైకుంఠ ధామం తలపించే విధంగా ఖచ్చితంగా అక్కడ శ్మశాన వాటికని డెవలప్మెంట్ చేస్తాం. ఆ విధంగా మారుస్తూ ఉంటారు. అవును. ఓకే, పుట్టి మురళి, మీకు రాజకీయంలో ఎంతమంది రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి గతం నుంచి పోల్చుకుంటే? నేను గవర్నర్ చూశాను, బాజిరెడ్డి గవర్నర్ చూశాను, తర్వాత సంతోష్ రెడ్డి పరిపాలన చూశాను, తర్వాత అన్నపూర్ణమ్మ గారి పరిపాలన చూశాను, తర్వాత జీవన్ రెడ్డి గారి పరిపాలన చూశాను, ఇప్పుడు రాకేష్ రెడ్డి గారి పరిపాలన కూడా చూస్తున్నాను. వీళ్ళందరితో మీకు సంబంధాలు ఉన్నాయి? వీళ్ళందరితో సంబంధాలు. రాజకీయ విషయంలో మాట్లాడుతూ ఉంటే ఆర్మూర్ డెవలప్మెంట్ కి సంబంధించి మెయిన్ గా, అంటే కాసేపు మీ వార్డు గురించి అని కాకుండా మెయిన్ గా ఆర్మూర్లో మీ బీజేపీ సామాజిక వర్గం, మీ పార్టీ నుంచి ఎక్కువ కౌన్సిలర్స్ కనుక బయటకు వస్తే విజన్ ఎలా ఉంటుంది మీ ఆర్మూర్ డెవలప్మెంట్ కి సంబంధించి? అది ఆల్రెడీ స్థానిక ఆర్మూర్ నియోజకవర్గ స్థానిక సమస్యల మీద మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడుతున్నారో జనాలు చూస్తున్నారు. ఆల్రెడీ లైవ్స్ వస్తున్నాయి. ఆల్రెడీ తన పోరాటం ఎక్కడ కూడా అలుపెరగకుండా ప్రజా సంక్షేమమే, ప్రజా అభివృద్ధి, ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ధ్యేయంగా తాను పనిచేస్తున్నారు. ఆ విధంగానే నిధులు కూడా తీసుకొస్తున్నారు. ఇంతవరకు తీసుకొచ్చిన నిధుల గురించి మీకు ఏమైనా అవగాహన ఉందా? ఆల్రెడీ
ఇంటిగ్రేటెడ్ స్కూల్ని శాంక్షన్ చేయించారు. ఇక్కడ చుట్టుపక్కల లేని ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఆర్మూర్ కాన్స్టిట్యున్సీకి ఆయన మంజూరు చేసుకొచ్చారు. అలాగే మొన్నటి కూడా జరిగిన ఏవైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వంలో ఉండకుండానే ఒక ఆపోజిట్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉంటూనే తను అన్ని కాన్స్టిట్యున్సీల కంటే ఎక్కువగా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి శాంక్షన్ చేయించారు. అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు మొదటిసారిగా ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో గతంతో పోల్చుకుంటే ప్రారంభానికి నోచుకొని ఇందిరమ్మ ఇండ్లను ఏవైతే డబుల్ బెడ్రూమ్ గతంలో ఉన్నాయో వాటిని అంకాపూర్లో ప్రారంభించుకున్నాం. దాన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదంతా మా ప్రభుత్వం చెప్పుకుంటారు కదా వినయ్ రెడ్డి, మా ప్రభుత్వం చేస్తున్న డెవలప్మెంట్ అని. ప్రభుత్వం ఏ ఒక్కరిది కాదండి, ప్రభుత్వం ఏ ఒక్కరిది కాదు, వాళ్ళ జేబులో నుంచి వచ్చిన ప్రభుత్వం కాదు, ప్రజలు ఎన్నుకుంటే వచ్చిన ప్రభుత్వం. ప్రజలు ఎన్నుకుంటే వచ్చిన ప్రభుత్వం. ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో ఎవరున్నారు? కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే కాదు కదా, బీజేపీ నాయకుడు ఎమ్మెల్యే. స్థానిక ఎమ్మెల్యేగా ఉండి స్థానిక సమస్యల మీద పోరాటం చేస్తూ తన గళాన్ని వినిపిస్తూ శాసనసభలో నిధులు తీసుకొస్తున్నారు. దాదాపు ఇప్పటికే వినయ్ రెడ్డి ఒక 200 కోట్ల వరకు డెవలప్మెంట్ ఫండ్ తీసుకొచ్చి అంటారు కదా. అడగండి ఒకసారి, ఏం డెవలప్మెంట్ చేశారు, ఇక్కడ 200 కోట్లు ఎక్కడ పెట్టారు అడగండి ఒకసారి. ఆయననే ఎన్నోసార్లు ప్రెస్ మీట్ లో చెప్తా ఉంటారు. ప్రెస్ మీట్ లో చెప్తే వాళ్ళ విఘ్నతకి వదిలిస్తున్నాం దాన్ని. మేము చూపించాం కదా. ఇప్పుడు ప్రత్యక్షంగా అంకాపూర్లో డబుల్ బెడ్రూమ్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. సరే, వాళ్ళ ప్రభుత్వం అంటున్నారు కదా, ఆర్మూర్లో డిస్ట్రిబ్యూట్ చేస్తే చూపించమని చెప్పండి. అయితే ఇక్కడ ఈ విషయం ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, పైడి రాకేష్ రెడ్డి ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారు, సోషల్ మీడియాలో ఎక్కువ కనిపించడానికి ఫోకస్ చేస్తున్నారు తప్ప డెవలప్మెంట్ కోసం నిధులు తీసుకురావడం అనేది లేదు అని మన అధికార ప్రభుత్వం నుంచి వినయ్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉంటారు. ఆల్రెడీ అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నారు కదండి. సోషల్ మీడియా ప్రశ్నించడం వేరు, నిధులు తీసుకురావడం వేరు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు? వినయ్ రెడ్డి తీసుకొచ్చిన అంటారు కదా. ఇంటిగ్రేటెడ్ స్థానిక ఎమ్మెల్యేని కాదని ఇన్ఛార్జికి ఎలా ఇస్తారు? ఓకే, రైట్, ఓకే, సరే. మనం ఇక్కడ టాపిక్ ఎమ్మెల్యే కన్నా ముందు పుట్టిముల్లి వార్డు. అవును, రైట్. 6వ వార్డుకి సంబంధించి మెయిన్ మీ ప్రత్యర్థి విషయంలో మీకంటూ కొన్ని వ్యూహాలు అనేటివి ఉంటాయి. అవును, మీకు నిజంగా రాజకీయంలో ఈ పోటీలో ప్రత్యర్థులు ఉన్నారనుకుంటున్నారా? అసలు అక్కడ మాకు ప్రత్యర్థి లేడని మేము అనుకుంటున్నాం. ప్రత్యర్థి మీద వ్యూహాలు రచించడానికంటే అసలు అక్కడ ప్రత్యర్థి ఉంటే కదా మాకు. 6వ వార్డుకి సంబంధించి ప్రజలకి కొన్ని సమస్యల విషయం కూడా మీ మైండ్లో ఉంది. అవును, మెయిన్గా సమస్యలు ఏంటన్నట్టు అంటే వార్డులో కొంతమందికి ఇంకా రేషన్ కార్డులు రాలేవు, అలాగే కొంతమందికి పెన్షన్లు అప్లై చేసుకున్నారు, పెన్షన్లు రాలేవు, ఇంకొంతమందికి జీరో కరెంట్ బిల్ ఏదైతే ఉందో అది కూడా లేదు. వాటిని ఖచ్చితంగా వాళ్ళకి చేయించి ఆ ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా కొంతమందికి ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయి, కొంతమందికి రేషన్ కార్డులు రావాలి, కొంతమందికి వితంతు పింఛన్లు, కొంతమందికి వృద్ధాప్య పింఛన్లు రావాలి. వాటిని కూడా ఖచ్చితంగా వాళ్ళకి అందజేసే విధంగా నా వంతు ప్రయత్నిస్తా, వాళ్ళకి అందజేస్తా ఖచ్చితంగా. ఈ విషయంలో ఫైనల్గా 6వ వార్డు ప్రజలకి మీరు పోటీ చేస్తున్న విషయం గురించి సూటిగా ప్రజల కోసమైనా ఈ వేదిక ద్వారా చెప్పాలనుకుంటే చెప్పండి. ఈ వేదిక ద్వారా 6వ వార్డు ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున, నా ఓటర్ మహాశయులకు, నా స్థానిక ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తూ, నేను మీ పుట్టి రాధామురళి, నా భార్య రాధా బరిలో ఉంటుంది 6వ వార్డు బీజేపీ పార్టీ అభ్యర్థి తరఫున. ఆల్రెడీ మాకు బీఫామ్ కూడా కన్ఫర్మ్ అయింది. ప్రజాసేవే లక్ష్యంగా మేము ముందుకు వస్తున్నాం. ప్రజా సమస్యలపై నిరంతరం 24/7 నేను మీకు అందుబాటులో ఉంటూ ఖచ్చితంగా ప్రజాసేవే లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా నేను మీ ముందుకు వస్తున్నాను. ప్రజాసేవే లక్ష్యంగా మీ ముందుకు వస్తూ నా పనితనాన్ని మీ ముందుకు నిరూపించుకుంటాను. వార్డులో ఎలాంటి సమస్య ఉన్నా నాకు ఖచ్చితంగా 8801877722 ఇది నా కాంటాక్ట్ నంబర్. ఖచ్చితంగా మీరు ఏ క్షణం చేసినా ఆ క్షణం మీకు ముందు నేను ఒక ప్రజా నాయకుడిగా, ప్రజా నాయకురాలిగా కాకుండా ప్రజా సేవకురాలిగా మీ ముందుకుంటానని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మీకు హామీ ఇస్తున్నాను. అలాగే నా పనితనం, నా లక్ష్యం ఏంటంటే ప్రాణం పోతే 10 మంది గుర్తించే విధంగా పనిలో ఈ నాయకుడే 10 మంది కోసం పని చేస్తాడు అనే విధంగా నేను పనిచేసి చూపిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు ఈ వేదిక ద్వారా మీకు హామీ ఇస్తున్నాను. తప్పకుండా ప్రజలారా, పుట్టిమురళి ఆర్మూర్ నియోజకవర్గానికి పాత్రికేయ మిత్రుడుగా చాలా మందికి తెలుసు. సమస్యల్ని పేపర్ మీద పెట్టే విషయంలో ఆయన నిష్ణాతుడు. సమస్యల విషయంలో ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. ఈ విషయం ఒక మిత్రుడుగా నాకు కూడా చాలా క్లియర్గా తెలుసు. ఇలాంటి వ్యక్తిని మీరు 6వ వార్డులో నాయకుడిగా, కౌన్సిలర్గా గెలిపిస్తే తప్పకుండా 5 సంవత్సరాల్లో మీ వార్డు కూడా మీరు అనుకున్న దానికన్నా గొప్పగా డెవలప్ అవుతుందని
ప్రశాంత్ టీవీ కూడా మనస్ఫూర్తిగా నమ్ముతూ, మురళి గారు తప్పకుండా మీరు ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ప్రశాంత్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.